రాష్ట్రాన్ని డిజిటల్ హబ్ గా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఐటీ రంగం విస్తరణతో పాటు డేటా నిల్వ, ప్రాసెసింగ్ అవసరాలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో హైదరాబాద్ లో మరిన్ని డేటా సెంటర్లు ఏర్పాటు చేయనుంది. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న డేటా సెంటర్ మార్కెట్ ని ఆకర్షించేందుకు సమగ్ర విధానంపై కసరత్తు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. హైదరాబాద్ లో డేటా సెంటర్లకు అవసరమైన ల్యాండ్, విద్యుత్, నీటి సరఫరా, ఫైబర్ కనెక్టివిటీ, భద్రత వంటి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 24 గంటలు నిరంతర విద్యుత్ సరఫరా, ప్రత్యేక ఫీడర్లు, వేగవంతమైన అనుమతుల వ్యవస్థపై దృష్టి సారిస్తోంది. సింగిల్ విండో క్లియరెన్స్ ద్వారా అనుమతులను తక్కువ కాలంలోనే ఇవ్వాలనే లక్ష్యంతో చర్యలు తీసుకుంటోంది రాష్ట్ర ప్రభుత్వం. డేటా సెంటర్లు అధిక విద్యుత్ వినియోగం చేసే రంగంగా గుర్తింపు పొందాయి. 100% గ్రీన్ ఎనర్జీ వినియోగంపై దృష్టి సారించామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. సోలార్, విండ్ ఎనర్జీ ప్రాజెక్టులతో అనుసంధానం చేసి డేటా సెంటర్లకు ప్రత్యేక విద్యుత్ సరఫరా ఏర్పాటు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఎస్జీఎస్టీ రియంబర్స్మెంట్, స్టాంపు డ్యూటీ మినహాయింపులు, క్యాపిటల్ సబ్సిడీలను పరిశీలిస్తున్నామన్నారు. BioAsia, we have seen the landmark investments and collaborations. Beyond the main sessions, BioAsia 2026 hosted several high-impact roundtables and sideline events, bringing together key stakeholders from the industry, government, and research institutions to discuss pressing challenges and opportunities. BioAsia has truly maintained its position at the global stage for healthcare and the life sciences, and Telangana stands at the forefront of this revolution. డేటా సెంటర్ పెట్టుబడుల కోసం దేశవ్యాప్తంగా పోటీ ఉండటంతో ఇతర రాష్ట్రాల విధానాలను సమీక్షిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు అందిస్తున్న రాయితీలు, సబ్సిడీలు, పన్ను మినహాయింపులపై అధ్యయనం చేస్తోంది. ఈ రాష్ట్రాలు డేటా సెంటర్ పాలసీల ద్వారా భారీ పెట్టుబడులను ఆకర్షించాయి. అదే తరహాలో మరింత ప్రోత్సాహకాలను రూపొందించేందుకు కసరత్తు చేస్తున్నామని తెలిపారు ఐటీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ. Progress we have seen in cell and gene therapy has always been a team sport. What began as discovery science became translation, then transformational therapies for patients who had exhausted all available options for their cancer. CAR T cells are the ultimate in personalized medicine. Imagine engineering your own immune cells to fight your cancer. It is empowering for patients. I accept this award in the name of patients and families who take on uncertainty with remarkable courage. They remind us why we push for better science, translation, and delivery of therapies for patients here and everywhere. డేటా సెంటర్ల స్థాపనతో ప్రత్యక్షంగా ఐటీ నిపుణులు, నెట్వర్క్ ఇంజనీర్లు, సైబర్ సెక్యూరిటీ నిపుణులకు ఉద్యోగాలు లభిస్తాయన్నారు. పరోక్షంగా నిర్మాణ రంగం, విద్యుత్ పరికరాల సరఫరా, శీతలీకరణ వ్యవస్థలు, భద్రత, నిర్వహణ సేవలకు డిమాండ్ పెరుగుతోంది. డేటా సెంటర్ల వలన స్టార్టప్లు, క్లౌడ్ సర్వీసులు, ఫిన్టెక్, ఈ-కామర్స్ సంస్థలకు మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తాయన్నారు అధికారులు. ప్రభుత్వ సహకారంతో రాష్ట్రం డేటా హబ్ గా ఎదగడంతో పాటు పెట్టుబడులను ఆకర్షించే అవకాశాలు పెరుగుతాయన్నారు అధికారులు.